నమ్మకం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఏమంటారు? మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు. మనసు అలసిపోతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. నమస్తే అండి, నేను మీ కవితని. ఈరోజు మోటివేషనల్తో పాటు డివోషనల్గా కూడా మాట్లాడదామని వచ్చాను మీ ముందర. ప్లీజ్ 5 minutes వెయిట్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం మోటివేషనల్గా వెళ్ళిపోతే, మనం చాలామంది అనుకుంటాం నమ్మకం ఉంటే అద్భుతాలు జరుగుతాయా అనేసి. భగవంతుడిపైన నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా జరుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు మనల్ని ఖాళీ చేతులతో పంపడు. పరీక్షలు ఇస్తాడు, పరీక్షిస్తాడు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాడు. ఒక చిన్న విత్తనం నేలలో పడినప్పుడు అది చీకట్లో ఉంటుంది, మట్టిలో నలిగిపోతుంది. కానీ అదే విత్తనం తర్వాత పెద్ద చెట్టుగా మారుతుంది. ఏమంటారు? ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టాలు రేపటికి విజయానికి పునాది కావచ్చు కదా. దేవుడిపైన నమ్మకం ఉన్న మనిషి ఎప్పుడు ఒంటరివాడు కాదు. ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది. ఏమంటారు మీరు? మనకు వెంటనే ఫలితాలు రాకపోయినా మన ప్రయత్నం వృధా కాదు కదా. దేవుడు సరైన సమయంలో సరైన దారి చూపిస్తారు. ఏమంటారు మీరు కూడా? కొన్నిసార్లు మనం పడిపోతుంటాం, అందరూ వదిలి వెళ్ళిపోతుంటారు. కానీ అప్పుడు మనతో కూడా ఉండేదెవడు? భగవంతుడే. అందుకే ప్రతి ఉదయం లేచి మనం ఇలా చేసుకుంటూ మనసులో అనుకుంటూ భగవంతునికి శరణమని కోరుకుంటూ చక్కగా దీపం పెట్టుకుంటూ మన జీవితంలో ఉండే చీకటిని ఎంత పారదోలాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమంటూ మనం, నేను బలహీనుడిని కాదు, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను మళ్ళీ ప్రారంభిస్తాను, నేను గెలుస్తాను అని దేవుడిపై నమ్మకం పెట్టుకొని మన పని మనం మొదలు పెట్టుకోవాలి. ఇంకొక విషయం అండి, ఇతరుల జీవితం చూసి బాధపడకండి. ప్రతి ఒక్కరి టైం వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు. మనసు అలసిపోతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనిపిస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటానండి. అప్పుడు ప్రశాంతంగా వచ్చి పూజ రూమ్లో కూర్చొని అమ్మవారిపైన మనసు పెట్టుకొని ధ్యానంలో కూర్చునేస్తా. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడూ మనల్ని ఖాళీ చేతులతో పంపడు. అవునా కాదా? దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగామైన కథ రాస్తాడు. అవునా కాదండి? ఒక్కొక్కది ఒక్కొక్క జీవితం. ఒక చిన్న దీపం, ఇప్పుడు ఆ దీపం వెలిగించాను, నాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మైండ్లో ఉండేది అది, మైండ్ ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఆలోచన బయట వెళ్తాయో ఆటోమేటిక్గా రిలాక్సేషన్ పాజిటివ్ ఎనర్జీతో కూర్చుంటాను. కాబట్టి ఈరోజు నుంచి భయం కాదు, నమ్మకంతో జీవించండి, నిరాశ కాదు. భగవంతుడి పైన మనసు పెట్టి ప్రార్థనలు చేసుకుందాం. పెద్ద పెద్ద శ్లోకాలు అవసరం లేదు, ధ్యానాలు అవసరం లేదు. మనసు పెట్టి శరణమని కోరుకొని కూర్చుందాం.
ప్రయత్నించడం ఎప్పుడూ కూడా కొనసాగించాలి, ఆపడం కాదు. ఎందుకంటే దేవుడు ఆలస్యం చెయ్యొచ్చు, కానీ అన్యాయం మాత్రం చెయ్యడు. మన జీవితంలో కూడా మంచి అద్భుతాలు తప్పకుండా జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. నా స్పీచ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ ఇట్. నమస్తే. ఇట్లాంటి మంచి స్పీచ్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జనని గురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి గురుగుహ జనని గురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి.